దేవునికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు ప్రభువారి నామములో అందరికీ శుభాలు. అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క నిత్యమైనటువంటి కృపా సమాధానములు నిరంతరము మీతో ఉండి మిమ్మలను నడిపించునుగాక. ఆమేన్. వాక్యంలోనికి వెళ్దాం. కొద్దిసేపు లేఖనాలను మనము పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ధ్యానించుకుందాం, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మనం విన్నప్పుడు, మనసు పెట్టి దేవుని మాటలు మనం విన్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే, ఆ మాటలు మనలో పరివర్తన తీసుకొస్తాయి, మార్పును తీసుకొస్తాయి, పశ్చాత్తాపాన్ని తీసుకొస్తాయి. ఆ మాటలు పాపమును ఒప్పింపచేస్తాయి. దేవుని మాటలు, నేను చెప్పేవి నా మాటలు కాదు, దేవుని మాటలు పాపమును ఒప్పింపచేస్తాయి, పశ్చాత్తాపపడేలాగా చేస్తాయి, నేను పాపిని అని గ్రహించుకునేలాగా చేస్తాయి, నేను సరి చేసుకోవాలి అని ఆలోచన పుట్టిస్తుంది, నన్ను నేను బాగు చేసుకోవాలి, దేవుని రాజ్యానికి నన్ను నేను సిద్ధపరచుకోవాలి అనే గ్రహింపులోనికి వాక్యం తీసుకొస్తుంది. కాబట్టి ఏదో వచ్చామో వెళ్ళామో అన్నట్లుగా కాకుండా కాస్త శ్రద్ధగా మనసు పెట్టి దేవుని మాటలు విని ఈరోజు ఈ మాటల ద్వారా మనం అందరం కూడా బలపరచబడి, ఆదరించబడి, ఆశీర్వదింపబడదాం. ఆమేన్. చూడండి, చాలా సింపుల్ అయినటువంటి ఒక అంశాన్ని ఈరోజు మీకు చెప్తాను. మరి అందరూ చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు కలిపే ఉన్నాయి. ఆ ఒక్క మాట చదువమ్మ. లూకాసు వార్త 15వ అధ్యాయము 15వ వచనం. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. చాలమ్మా. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి కొరకు ఆశీర్వదించి విరిచి వడ్డించునుగాక. ఆమేన్. తినాలని ఆసక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు సమృద్ధికరంగా వడ్డిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం చదవగానే చాలామందికి మనసులో ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఇదేనా? ఏంటది? ఈ వాక్యం లూకాసు వార్త 15వ అధ్యాయం అనగానే అసలు కొంతమందికి వెలిగిపోతుంది, కొంతమందికి ఎలగదో. తీసాక ఇదా తప్పిపోయిన కుమారుడు గురించా? ఎస్, అదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా వాక్యం నీ దగ్గరికి, అదే వాక్యం మరలా నీ దగ్గరికి వస్తుందంటే ఇంకా మనం సరి చేసుకోవడానికి, మార్చుకోవడానికి ఏదో మిగిలి ఉందని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తెలిసిన వాక్యమే అని లైట్గా ఉండొద్దు, ఈజీగా ఉండొద్దు. ప్రభు ఏం మాట్లాడతారో అనేది మనము కాస్త మనసు పెట్టి శ్రద్ధగా ఆలకించడానికి, నేర్చుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. ఆమేన్. ఈరోజు నా అంశం ఏంటంటే, ఇబ్బందికి కారణములు. అంటే ఇబ్బంది. చదవబడినటువంటి ఈ యొక్క వాక్యం యొక్క సందర్భం, కాంటెక్స్ట్, యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి మరి ఒకానొక సమయంలో సుంకరులు, పాపులు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఆయన బోధ వినడానికి సుంకరులు, పాపులు అందరూ వచ్చినప్పుడు మరి తమను తాము పరిశుద్ధులుగాను, పవిత్రులుగాను, గొప్పవారుగాను, ఘనులుగాను అనుకుంటున్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు ఆ సందర్భాన్ని చూసి, ఇదేంటి ఈయన పాపులతోనూ మరి పాపులను చేర్చుకొని
వారితో కూడా భోజనం చేస్తున్నాడేంటి అని మరి వారు సణుగుకున్నట్లుగా మనకి ఈ సందర్భం ఆరంభమవుతుంది. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని, ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ వాక్య భాగం యొక్క ఉపమానాన్ని చెప్పడం ప్రారంభించారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో ఒక కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి, మరి నాకు రావలసినటువంటి ఆస్తిని నాకు పంచిపెట్టమని అడిగినప్పుడు తండ్రి కూడా మారు మాట్లాడకుండా తన సంపాదన యావత్తులో నుంచి మరి తన కుమారులిద్దరికి కూడా ఆస్తిని 2 భాగాలుగా పంచి ఇచ్చినట్లుగాను, చిన్న కుమారుడు కొన్ని దినాలు మరి అక్కడ ఉండి కొన్ని దినాలు అయిన తర్వాత తన ఆస్తి అంతా కూడా సమకూర్చుకొని దూరదేశం వెళ్ళిపోయి తన ఆస్తి అంతా కూడా మరి విచ్చలవిడి అయినటువంటి ఖర్చులు చేసి రకరకాలైనటువంటి వ్యాపారాలు చేసి తన వాటాగా వచ్చినటువంటి ఆస్తి సంపద అంతా కూడా ఖర్చు పెట్టేసుకున్నట్లుగా మనకి ఈ యొక్క ఉపమానం ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమైంది. ఇప్పుడు తన దగ్గర ఏమీ కూడా మిగల్లేదు, అంతా కూడా ఖర్చు చేసుకున్నాడు. అదే సమయంలో దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా, పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అన్నట్లుగా అతని దగ్గర ఉన్న ఆస్తి అంతా అయిపోయింది, డబ్బులన్నీ అయిపోయినాయి, ఖర్చు చేయడానికి ఇంకేమీ లేవు. అదే టైంలో దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా అప్పుడే కరువు కూడా వచ్చింది. దేశమంతా కూడా విపరీతమైనటువంటి కరువుతో బాధపడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆ చిన్న కుమారుడు ఇబ్బంది పడసాగి అనే మాటను మనం చూసాం. వాడు ఇబ్బందుల్లో పడ్డాడు. ఆ చిన్న కుమారుడు అప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం దాన్ని వ్యాఖ్యానంలో చూస్తే అతడికి అప్పుడు అక్కర మొదలైంది అనే మాటను మనం చూస్తాం. హీ వాజ్ నీడీ అనే మాటను మనం ఇంగ్లీష్లో చూస్తాం. ఏదేమైనప్పటికీ కూడా అతడు ఇబ్బందిలో పడ్డాడు. అప్పటి వరకు చాలా చక్కగా ఉన్నటువంటి ఆ యవనస్తుడు ఇబ్బందుల్లో పడ్డాడు. అయితే మరి ఆ వ్యక్తి డబ్బు కొరకు ఇబ్బందుల్లో ఉన్నాడు. చేతిలో డబ్బు లేదు, ఇబ్బంది. ఏమండి, చేతిలో డబ్బు లేకపోతే ఇబ్బందేనా? ఇబ్బందే కాదా? చాలామంది అంటారు చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. అంటే ఇబ్బందుల్లో కూడా నానా రకాలైన ఇబ్బందులు ఉంటాయి. అందరికీ ఒకటే రకమైన ఇబ్బంది ఉండాలని లేదు, ఉండదు కూడా. నానా రకాలైన ఇబ్బందులు. కొందరికి మరి ఈ యవనస్తుడు మాదిరిగానే డబ్బు విషయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోజున అలాంటి ఇబ్బందుల్లో ఉంటే, ధనం కొరకైనటువంటి ఇబ్బందుల్లో నువ్వు ఉంటే జాగ్రత్తగా విను. ఒకవేళ ఆ ఇబ్బంది కాకుండా ఈ అబ్బాయికి మరి ఈ యవనస్తుడికి ఆహార విషయంలో కూడా ఇబ్బంది కలిగింది. ఆహారం లేదు, చేతిలో డబ్బులు ఉంటేనే కదా ఎక్కడికైనా వెళ్ళి ఒక రొట్టె ముక్క కొనుక్కోగలడు. సో డబ్బులు లేవు, ఆహారం కూడా లేదు. అందుకేనేమో ఆ దేశంలో ఒక పౌరుని దగ్గర, ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక పౌరుని దగ్గరకు వెళ్ళి పనిలో కుదిరాడు. అయితే ఆయనేమో పందులు మేపేటువంటి పని అప్పగించాడు. సరే, ఆకలి వేసి పందులు తినే పొట్టు అయినా తిని కడుపు నింపుకోవాలని అనుకున్నాడు. కానీ అక్కడ మనం చూస్తాం అతనికి ఏమీ కూడా దొరకలేదు అనే మాటను మనం చూస్తున్నాం. అంటే ఆహార విషయంలో కూడా ఇబ్బంది కలిగింది. ఈ రోజున మరి చాలామంది ఆహార విషయంలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే కొంతమేరకు ఆహారం ఉన్నా సమృద్ధికరమైనటువంటి ఆహారం లేనటువంటి రీతిలో ఇబ్బందుల్లో ఉంటారు. పోషక విలువలు ఉండేటువంటి ఆహారం విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏదో అన్నమో పప్పు చారు ఓకే, దానికి కొరత లేదు. కానీ కొన్ని పోషక విలువలు ఉంటాయి. కొంచెం మంచి ఆహారం తినేటువంటి స్థోమత ఉండదు, అలాంటి ఇబ్బందుల్లో ఉంటారు. కొంతమంది శరీరం నిండా మరి రకరకాలైనటువంటి రోగాలు, వ్యాధులు, బలహీనత
ఆ రకమైన ఇబ్బందుల్లో ఉంటారు. ఇలా కదిలిస్తే చాలు మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడిపోతున్నానండి అంటారు, నడుము నొప్పులతో ఇబ్బంది పడిపోతున్నానండి అంటారు. ఇక కదిలిస్తే ఒక మనిషిలో ఒకటి కంటే కూడా ఎక్కువ బలహీనతలు ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఇక మనం వాళ్ళకి టైం ఇవ్వాలి, కానీ తల వెంట్రుక దగ్గర నుంచి మొదలు పెడతారు. ఏమోనండి ఈ మధ్యకాలంలో తల రాలిపోతుందండి, ఇక్కడి నుంచి మొదలు పెడతారా? తల రాలిపోతుందండి, అది కూడా ఒక ఇబ్బందే అండి. తలంతా రాలిపోయి బట్టతల అయిపోతే ఎవరికండి సంతోషం? మీకు హ్యాపీయా? కాదు కదా. అది ఆడోళ్ళకైనా మగోళ్ళకైనా తల రాలిపోతుందంటే అదొక రకమైన ఇబ్బంది. బాబోయ్ తల ఊడిపోతుందండి. ఇక అక్కడి నుంచి మొదలు పెడతారు. మనం ఇక ఒకవేళ మధ్యలో ఆపలేదా, ఇంకా మొత్తం ఆ చిటికెన వేలు ఉంటుంది కదా, కాలి చిటికెన వేలు ఆ గోరు దగ్గర ఆపుతారు. అంటే అక్కడి నుంచి అక్కడి వరకు మొత్తం యెషయా అన్నట్టు నడినెత్తి నుంచి అరికాల వరకు మరి రోగము, పుళ్ళు, గాయాలు, స్వస్థత లేదు, మరి ఇబ్బందే. కడుపు నుండి ఇంత గ్యాస్ పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. ఏంటంటే గ్యాస్ అండి, ఏం తినలేకపోతున్నానండి, గ్యాస్ అండి, ఇబ్బంది, తినలేరేమి. గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడేటువంటి వారికి ఆ ఇబ్బంది తెలుస్తుంది, మనకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే కొంతమందికి గ్యాస్ అనేది అప్పుడప్పుడు ఇలా వచ్చిపోతూ ఉంటుంది, చుట్టంలాగా. ఒక్కొక్కసారి లేట్గా భోజనం చేసినా, లేకపోతే ఎక్కువ మసాలాలు అలాంటివి తిన్నా, ఓవర్లోడు లోనికి పంపించిన, ఒక్కొక్కసారి హెవీ అయినప్పుడు ఈ గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి చుట్టంలాగా కాదు, ఉండిపోతుంది అన్నమాట, ఇంకా వెళ్దు వచ్చి ఇంకా అలా ఉండిపోయి ఇంకా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం గ్యాస్ నొప్పే, ఏం తినలేరు, ఏం త్రాగలేరు, ఇబ్బందే కదా, ఇబ్బందే. మనకి ఒక సంఘంలో ఒక మామగారు ఉంటారండి. ఎంత ముసలావిడంటే నాకు తెలిసి దగ్గర 90 సంవత్సరాలు ఉంటాయి. బక్కగా ఉంటుంది, చాలా బక్కగా ఉంటుంది. ఆ మామ గురించి నేను సాక్ష్యం చెప్పాలి ఖచ్చితంగా, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైనటువంటి ఆవిడ. చాలా బక్కగా ఉంటుంది. మొన్న ఈ మధ్యనే మళ్ళీ చూశాను నేను. అంటే ఇంతకుముందు తరచుగా మందిరంకి వస్తూ ఉండేది, కానీ ఇప్పుడు మొత్తానికి బాగా ఓల్డ్ అయిపోయారు. మొన్న ఒక రోజున మరి నేను వచ్చానని చెప్పి ఆవిడ లేని ఓపిక అంతా కూడా కూడగట్టుకొని వచ్చేసింది. అమ్మగారిని చూడాలి అని చెప్పి లేని ఓపిక కూడగట్టుకొని వచ్చింది. ఆ మా అమ్మ ఇప్పుడు కూడా ఒకటే ప్రార్థన అడిగింది నన్ను. అప్పుడు అడిగేది, ఇప్పుడు కూడా అదే ప్రార్థన అడుగుతుంది. ఏంటంటే, అమ్మ నాకు కళ్ళు సరిగా కనిపించట్లేదు, బైబిల్ చదవలేకపోతున్నాను. అప్పుడు అదే అడిగింది. ఈ మధ్యన ఒక వారం రోజుల క్రితం కలిస్తే కూడా ఆవిడేం అడిగింది తెలుసా? కళ్ళు కనిపించట్లేదు, బైబిల్ చదవలేకపోతున్నాను. నాకెంత ముచ్చటేసుకొచ్చిందో. కళ్ళున్న అనేకులు చదవలేకపోతున్నారు. చదవటం వచ్చి కళ్ళు స్పష్టంగా, ఇంకా 4 అద్దాలు కూడా రానటువంటి వారు 4 కళ్ళు లేనటువంటి వారు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. కొంతమందికి ఎక్కినాయి 2వ కళ్ళు, పర్వాలేదు, దేవునికి స్తోత్రం. అది కూడా దేవుని కృపే కదా, ఆదివారం చెప్పుకున్నాం కదా, అది కూడా దేవుని కృపే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కళ్ళు చక్కగా కనపడుతున్నటువంటి వారు అసలు బైబిల్ చదవరు ఎందుకో. ప్రే దేవుని బిడ్డలారా, ఆ మా అమ్మగారు వచ్చి అప్పుడు కూడా అసలు ఇంకా ఈ పక్కనొకరు పట్టుకుని తీసుకొచ్చారండి. ఇలా అస్సలు అదోలా ఉంది. అమ్మ చదవలేకపోతున్నాను, బైబిల్ ప్రార్థన చేయి, నాకు కళ్ళు కనపడేలాగా ప్రార్థన చేయమన్నప్పుడు మా అమ్మ, నాకే సరిగ్గా కనపడతలేదు, నీకేం కనపడతాయి ఇంకా చెప్పు అని మరి అయినా సరే ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. మరి కళ్ళు కనపడకపోవడం అనేది ఇబ్బంది. మా అమ్మ విషయం పక్కన పెట్టండి, ఆవిడకి 80, 90 అబోవ్ ఉంటాయి.
ఆవిడ సంగతి పక్కన పెట్టండి, మామూలుగా చిన్నతనంలోనే కళ్ళు మసకలు రావడం, సరిగ్గా స్పష్టంగా చూడలేకపోవడం అనేది ఇబ్బందే కదండి. ఇలాగా మరి కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అప్పులతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అప్పులోడు వచ్చి ఇంటి ముందు వచ్చి అప్పు తీరుస్తావా తీర్చవా అని మరి కేకలేస్తూ ఉంటే ఇబ్బందే కదా. లేకపోతే బ్యాంకోడు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం ఫోన్ చేసేసి మీ యొక్క లోన్కి డ్యూ ఉంది అని ఫోన్ చేస్తున్నారు అనుకోండి, ఇది అఫీషియల్ ఇదేంటిది పీడింపు ఫోన్లో వస్తాయి. మీ యొక్క ఈఎంఐ ఇంకా కట్టలా, డ్యూ ఉంది అని ఫోన్ చేస్తూ ఉంటే లోన్ ఎక్కడో, అమ్మో బ్యాంకులో డబ్బులు సిద్ధం చేసుకోవాలి అని ఎక్కడో ఇబ్బంది ఉంటుంది కదండి. డాక్రా వచ్చేస్తుంది, ఇంటి రెంట్ కట్టాలి, కరెంటు బిల్లులు కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి కట్నాలు ఇవ్వాలి, వాళ్ళకి కావలసినటువంటి బంగారాన్ని సమకూర్చాలి, వారికి కావలసినటువంటి ఆ బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్, ఇంకేంటండి సార్లు సీరులు అన్నీ సిద్ధపరచాలి అని మరి అనుకున్న అవన్నీ కూడా ఇబ్బందులే కదా. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇబ్బందుల దగ్గర ఆగిపోతాం. దేవునికి స్తోత్రం. కారణాలు తెలుసుకోవాలి కదా మనం. ఇలాగా మరి ఈ యవనస్తుడు మాదిరిగానే మరి చాలామంది నానా విధములైనటువంటి ఇబ్బందుల్లో పడిపోతూ పడిపోయి ఉన్నారు, ఇబ్బందుల్లో గురవుతూ ఉంటారు. అయితే ఆ ఇబ్బందులు ఎందుకు వస్తాయి, అక్కర ఎందుకు ఏర్పడుతుంది అనేది మనం తెలుసుకోగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, మన అక్కరలను మనము సమృద్ధిలోనికి తీసుకుని వెళ్ళగలము. ఆమేన్, హల్లెలూయా. మన యొక్క మరి ఇబ్బందులన్నీ కూడా మరి తీరిపోయి మనము సంతోషాన్ని మనం పొందుకోగలము. కాబట్టి అసలు ఆ ఇబ్బందులకు రూట్ కాజ్ ఏంటి, ఇబ్బందులు కలగడానికి కారణం ఏంటి అనేది మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి మరి ఆ ఇబ్బందుల నుంచి, ఆ కట్ల నుంచి మనం విడుదల పొందడానికి ప్రభు యొక్క సహాయాన్ని తీసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. కొన్ని పాయింట్స్ వైజ్గా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇబ్బందులు కలగడానికి చాలా సింపుల్గానే ఉంటాయి, కానీ చాలా ఎఫెక్టివ్ అన్నమాట. చాలా సింపుల్, కానీ అవి మన జీవితాల్లో చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి. ఆ కారణాలు చాలా సింపుల్ రీజన్స్ అయినప్పటికీ కూడా నిన్ను ఇబ్బందులోనికి నెట్టేస్తున్నాయి. జాగ్రత్త. కాబట్టి ఈ రోజున వాటిని ఒప్పుకొని, వాటిని సరిచేసుకొని, విడిచిపెట్టి మరి మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఇబ్బందులు కలగడానికి గల కారణం ఏంటి అని అంటే దేవునికి దూరం అవ్వడం. ఎందుకు కలుగుతుంది ఇబ్బంది? చూసారా, చెప్పండి, చాలా సింపుల్. ఎందుకు ఇబ్బంది కలుగుతుంది చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకు నీకు ఇబ్బంది కలుగుతుంది? పక్కోళ్ళ గురించి ఆలోచించొద్దు. ఈ రోజున కొంతమంది ఎలా అంటే, ఈ వాక్యం మా అత్తగారు వింటే బాగుండు, మా ఆయన వింటే బాగుండు, మా పిల్లలు వింటే బాగుండు అని అనుకుంటారు. కానీ అది పక్కన పెట్టేసేయండి. నీకు నువ్వుగా ఈ వాక్యాన్ని తీసుకో. నాకు ఇబ్బంది ఎందుకు కలుగుతుంది? ఆర్థికంగా సమృద్ధి లేకుండా, ఆహార విషయంలో, ఆరోగ్యం విషయంలో, నా కుటుంబం విషయంలో, నా వ్యాపారాల విషయంలో, నా చెరువుల విషయంలో, మరి నా ఉద్యోగం విషయంలో, వివాహాల విషయంలో, గర్భఫల విషయంలో, ఇలాగ అనేక కారణాల్లో నాకు ఎందుకు ఇబ్బంది కలుగుతుంది అనే ఒక క్వశ్చన్ మనం వేసుకొని ఆన్సర్ ఏంటి, ఎందుకు ఇబ్బంది కలుగుతుంది? దేవునికి దూరం అవ్వడం వలన. అయ్యారా? ఎవరు ఒప్పుకుంటాం? నేను హితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఒప్పుకోం, కానీ ఒప్పుకోవాలి. దేవునికి దూరం అంటే ఇది ఉండాలి అని లేదు, ఇది కూడా అయి ఉండొచ్చు. నేను చెప్పేటువంటి పాయింట్స్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు మీకు. దాన్ని ఒప్పుకుంటే ఇబ్బందులు తొలగిపోతాయి. నాకు ఇబ్బందులు ఉన్నాయని ఏడుస్తాం కాదు, కనపడిన వాళ్ళకల్లా ప్రార్థన చేయండి అని చెప్పడం కాదు. ముందు అసలు ఆ ప్రాబ్లంకి రూట్ కాజ్ ఏంటి, కారణం ఏంటనేది తెలుసుకొని దాన్ని కట్ చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజ్ ప్లాంట్ నాటినప్పుడు
ఎప్పుడో ఒకసారి మా నాన్నగారు చెప్పారు, రోజ్ ప్లాంట్ మీరు నాటుతారు కదా, ఆయన తెలుసు కదా మన ఆత్మీయ తండ్రి గారు, రోజెస్లో ఎన్నో రకాలైనటువంటి రోజెస్ని ఆయన అంటుకట్టి తయారు చేశారు, ఇన్వెంట్ చేశారు, రకరకాలైనటువంటి కలర్స్. ఒక చెట్టుని అంటుకట్టి దానికి మరి ఆయన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు స్పెషల్ ఇంక్రిమెంట్ ప్రభుత్వం వారు గుర్తించి ఆయన చేసినటువంటి ఆ పనికి గాను స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారు ఆ రోజుల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము చిన్నగా ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఈ మాట. చిన్నగా ఉన్నప్పుడు హాస్టల్లో చదువుకుంటా ఉన్నప్పుడు మరి చాలా రోజా పూలు, అన్ని రకాలైన రోజా పూలు పట్టుకొస్తే మేము మా ఫ్రెండ్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాం. అప్పుల్లో మరి ఎరుపు అంతే, లేకపోతే తెలుపు, కానీ చాలా రకాలైనటువంటి మరి రోజ్ ఫ్లవర్స్ తీసుకొచ్చేవారు నాన్నగారు. కాబట్టి ఎప్పుడో ఒకసారి రోజ్ ప్లాంట్ నేను నాటుకుంటూ నాన్నగారు చెప్పారు, ఏం చెప్పారు తెలుసా, రోజ్ ప్లాంట్ అనేది చక్కగా పెరగాలి అంటే, మంచిగా గ్రోత్ అవ్వాలంటే ఈ మొదలు ఉంటుంది కదా, మొదల నుంచి ప్రక్కన కొన్ని ఈ కొమ్మలు, షూట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి మనకు తెలిసిపోతాయి. పైకి ఎదిగిన తర్వాత వచ్చే కొమ్మలు వేరు, కానీ క్రింద పైకి ఎదగనివ్వకుండా పైన దానికి కాండంలో నుంచి బలం వెళ్ళకుండా కింద నుంచి కొన్ని షూట్స్ వస్తూ ఉంటాయి, కొన్ని కొమ్మలు. చెప్పారు, ఏం చెప్పారంటే ఎప్పుడైనా సరే చింతల్లి నువ్వు వాటిని కట్ చేసుకో, కింద వచ్చేటువంటి ఆ కొమ్మలను నువ్వు కట్ చేసుకుంటే పైకి మంచిగా ఎదుగుతుంది చెట్టు, పైన కొమ్మలు రావాలి, కింద ఎప్పుడు కూడా రానివ్వద్దు. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి తెలుసా, పైన మీరు పచ్చగా ఫలభరితంగా పుష్పాలతో ఫలాలతో మరి చక్కగా మీరు ఉండాలి అని అంటే ఈ అన్నెసెసరీ అంటే అనవసరమైనటువంటి కొమ్మలను, అది కూడా కొమ్మే కదా అని అనుకుంటారు కొంతమంది. ఆ కొమ్మను కూడా ఉంచితే అక్కడి నుంచి కూడా ఒక బడ్డ వస్తుంది కదా, అక్కడి నుంచి కూడా ఒక పువ్వు వస్తుంది, అత్యాశ కొంతమందికి. కానీ కొన్నిసార్లు అలాంటివి కట్ చేస్తేనే కొంచెం మేలు జరుగుతుంది, ఆ చెట్టుకి చాలా బలం చేకూరుతుంది. కాబట్టి ఈ రోజున మనం ఇబ్బంది పడడానికి రకరకాలైనటువంటి ఇబ్బందులు, నీ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయి, ఒకటి ఉందని నేను చెప్పను, అన్నీ ఉండే ఉంటాయి. ఇప్పటి వరకు నేను చెప్పినవి అన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ ఒక గంపలేసుకుని ఒక పక్కన పెట్టుకొని ఈ ఇబ్బందులు నాకు ఎందుకు వచ్చాయి అనే రూట్ కాజ్, ఈ కొమ్మ ఏంటి అనేది దాన్ని నువ్వు కట్ చేయి. ఒకటొకటి చెప్తా ఉంటే ఒకవేళ అది ఉందా వెంటనే కట్టి ఇంటికి వెళ్ళి కట్ చేద్దాం, తర్వాత కట్ చేద్దాం, రేపొద్దున కట్ చేద్దాం. ఎందుకంటే సాతానుడు అంత ఛాన్స్ మనకి ఇస్తాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ప్రయత్నం ఫెయిల్ అయితే ఇంకో ప్రయత్నం అవుతాడు, ముందుకు వస్తాడు, కానీ అసలు దీన్నే మనకు అవకాశం ఇవ్వడు. కాబట్టి వెంటనే ప్రభు యొక్క సహాయంతో వెంటనే దాన్ని కట్ చేసేసుకో. నీ గ్రోత్ విపరీతంగా ఉంటుంది, నీ యొక్క మరి ఫలింపు విపరీతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎంత విపరీతంగా అంటే మరి అసలు నువ్వే కూడా ఊహించలేనంత, నువ్వే కూడా మరి అనుకోలేనంత విధంగా నీ గ్రోత్, నీ బ్లెస్సింగ్స్ ఉంటాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి దాంట్లో మొట్టమొదటిగా ఏంటంటే, నీకు ఇబ్బందులు కలగడానికి గల కారణం ఏంటంటే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. అవ్వట్లేదండి, నేను ఎందుకు అవుతున్నాను? అవ్వట్లేదు. అంటే మనం ఎలా అనుకుంటామంటే, నేను మందిరానికి వస్తున్నాను, బుధవారం వస్తాను, ఆదివారం కూడా వస్తాను, నేను ప్రార్థన కూడా చేసుకుంటాను, పాటలు కూడా పాడుకుంటాను, ఇవన్నీ సమాజం కూడుకోవడం అనేటువంటి ఆజ్ఞను నేను మీరట్లా, ప్రభు బల్లను నేను విసర్జించట్లా, ఇవేమీ కూడా నేను మరి ఆపట్లేదు. కాబట్టి ఐ వాజ్ క్లోజ్ టు గాడ్, నేను దేవునికి దగ్గరగానే ఉన్నాను, నేను దూరం అవ్వడం ఏంటి అని మనం అనుకుంటాం. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు కొంతమంది ఈ విధంగా అంటారు, మనుషులు ఒక్కొక్కసారి దూరంగా ఉన్న మనసులు ఎలా ఉంటాయంట, దగ్గరగా ఉంటాయి. కొన్నిసార్లు మనుషులు దగ్గరగా ఉంటారు. ఎంత దగ్గరగా అంటే ఒక గోడ అడ్డు అంతే వాళ్ళకి, ఆ రూమ్లో వీళ్ళు, ఈ రూమ్లో వీళ్ళు. కానీ
మనసులు మాత్రం ఎలా ఉంటాయి? అమెరికాకు అమలాపురానికి ఎంత దూరమో అంత దూరంగా ఉంటాయి మనసులు. కొన్నిసార్లు అమెరికాలో అమలాపురంలో ఉంటారు మనుషులు, కానీ మనసులు మాత్రం ఒకచోటే ఉంటాయి. చాలా దగ్గరగా ఉన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. అదే నేను చెప్తున్నాను. మనం అనుకుంటున్నాము దేవునికి నేను దగ్గరగానే ఉంటున్నా. ఎస్, నీ శరీరానుసారంగా నువ్వు దగ్గరగానే ఉంటున్నావు. ఆదివారం తీసుకొచ్చి, బుధవారం తీసుకొచ్చి, ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చి మన శరీరాల్ని దేవునికి దగ్గరగానే ఉంచుతున్నాం. కానీ మరి దేవునికి నీకు నీ మనస్సు దేవునికి దగ్గరగా ఉందా లేదా అనేది పరిగణలోకి తీసుకో ఈరోజు. దేవునికి స్తోత్రం. ఈ శరీరం కాదు. ఈ శరీరాన్ని బట్టి చూస్తే అసలు ఆవిడేంటండి, లేకపోతే ఆయన ఏంటండి, అయ్యో బాబు ఎంత దగ్గరగా ఉంటారో దేవునికి, ఎంత క్లోజ్గా ఉంటారో దేవునికి అని అనిపిస్తుంది. మనుషులు మనల్ని చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు అనిపించదా? కానీ నీకు తెలుసు నీ మనస్సు దేవునికి దగ్గరగా ఉందా లేదా అనేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒకసారి తీయండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 7 చదవము ఒకసారి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. 7 స్టార్టింగ్ చదవాలి. వేషధారులారా, చదవాలి. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు. చూడండి, మనస్సులు దూరం అయిపోవడం గురించినటువంటి మాట ఇక్కడ వెల్లడి చేయబడింది. వేషధారులారా, ఎవరంట వీళ్ళు? వేషం వేసుకున్నటువంటి మనుష్యులు. మేము ఆదివారము మిగతా అన్ని రోజుల్లో మందిరంలో కనపడుతున్నాము అని వేషం వేసుకున్నారు. మేము మరి ప్రార్థనలు చేస్తూ ఉన్నాము, బల్లను సమీపిస్తూ ఉన్నాము, మేము అర్పణలు చెల్లిస్తున్నాము అనేటువంటి వేషం వేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంట? పెదవులతో నన్ను గనపరుస్తున్నారు. పెదవులు, నాలుక స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి దేవునికి గనపరుస్తూ ఉంది. కానీ హృదయం ఎలా ఉందంట? దేవునికి దూరంగా ఉంది. ఈరోజున నా హృదయం ఎలా ఉందో, నా మనస్సు ఎలా ఉందో నాకు తెలుసు. దేవునికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? నీ మనసు, నీ హృదయం నీకు తెలుసు దేవునికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి, ఆయనను అప్పగించినటువంటి యూదా ఇస్కారియోతును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యేసు ప్రభుకి దగ్గరగానే ఉన్నాడు కదా. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఆయన వెనకాలే ఉండేవాడు. కానీ ఆయన మనసంతా, ఆయన ఆలోచన అంతా ఎప్పుడు ఎక్కడ ఉండేదంట? చెప్పండి, దేని మీద ఉండేది? చెప్పాలి, దేని మీద ఉండేది? డబ్బు సంచి మీద ఉండేదంట. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఆయన మనసు ఎప్పుడు కూడా మరి ధనము మీదే, డబ్బు సంచి మీదే ఉంటూ వచ్చేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఆ మాటలు తీనవసరం లేదు, కానీ నేను చెప్తున్నాను. 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అనే మాటను మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. అతడు ఎప్పుడు డబ్బు గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. దేవునితోనే ఉన్నాడు, కానీ అతని మనస్సు దేవునికి దగ్గరగా లేదు. ఈరోజు నన్ను అనుకుంటున్నావేమో ప్రియ దేవుని బిడ్డలారా, ఒప్పుకో. ఈరోజు నువ్వు ఒప్పుకో, దేవా నా హృదయము, నా మనస్సు నీకు దూరంగా ఉంది. నా ఆలోచనలో నీవు లేవు, నా ఊహల్లో నువ్వు లేవు, నా ఉద్దేశాల్లో నువ్వు లేవు. కేవలము శరీరంలో మాత్రమే, పెదవులతో మాత్రమే నా దగ్గర నీ ఉన్నావు, నేను నీ దగ్గర ఉన్నాను అనేటువంటి క్రియలను నేను చేస్తూ ఉన్నాను. కానీ నా ఆలోచనలో నువ్వు లేవు, నా హృదయంలో నువ్వు లేవు, నా ఉద్దేశాలలో, నా ఊహల్లో, నా తలంపుల్లో నువ్వు లేవు. చాలా దూరంగా ఉన్నాను నేను.
దేవునికి స్తోత్రం. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు నా అంతటా నేనే తీసేసుకుంటున్నాను. నా మనసుకు దగ్గరగా ఉన్నటువంటి నీతో నేను చెప్పట్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మనసుకు దగ్గరగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, దేవునికి దూరం అవ్వడం వలనే, నువ్వు దేవునికి దూరంగా జరిగిపోవడం వలననే, నీ మనస్సును దేవునికి దగ్గరగా ఉంచకపోవడం వలననే నీకు ఈ ఇబ్బందులన్నీ కూడా. మనం చదివినటువంటి వాక్య భాగంలో కూడా ఆ చిన్న కుమారుడు ఏం చేశాడండి? కొన్ని రోజులు తండ్రి దగ్గరే ఉన్నాడు ఆస్తి పంచి ఇచ్చిన తర్వాత. కానీ కొన్ని దినములైన తర్వాత ఏం చేశాడండి? ఆస్తి అంతా కూడా సమకూర్చుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడంట? దూరదేశం వెళ్ళిపోయాడంట. ఏ దేశం? దూరదేశం. అమలాపురంలోనే ఉంటే ఎప్పుడైనా నాన్న వచ్చి, ఎరా ఎలా ఉన్నావురా, ఈ డబ్బులు ఏంటి ఇలా ఖర్చు చేసేస్తున్నావేంటి, ఈ వ్యాపారాలేంటి, పనులేంటి అని అడుగుతాడేమో అని చెప్పి అసలు నాన్నకి కనపడనంత దూరంగా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోయాడో అప్పుడు ఇబ్బందుల్లో పడిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరమ తండ్రికి నువ్వు దూరం అయిపోతున్నావు, దూరంగా వెళ్ళిపోయావు, దూరంగా జరిగిపోయావు. నువ్వు ఎలాంటి భ్రమలో, ఎలాంటి ఇల్యూషన్లో నువ్వు ఉన్నావంటే, నేను దేవునికి దగ్గరగానే ఉన్నాను అనేటువంటి ఇల్యూషన్లో, భ్రమలో అపవాది నిన్ను ఉంచి నీ హృదయాన్ని మాత్రం, నీ ఆలోచనలు మాత్రం, నీ యొక్క మనస్సును మాత్రం దేవునికి చాలా దూరం జరిపేశాడు. ఈ రోజున నువ్వు పరీక్షించుకో. ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో. ఈ రోజున నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నేను దేవునికి దగ్గరగా ఉన్నానా? హల్లెలూయా. లేక అలాంటి భ్రమలో నేను నడిపించబడతా ఉన్నానా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుంది? ఆయన ప్రభావము మన మీదకి వస్తుంది. మనం లాస్ట్ ఉమెన్స్ మీటింగ్లో చెప్పుకున్నాం కదా, దగ్గరికి వెళ్ళింది, ఆమెలోనికి ఏమొచ్చింది? ప్రభావము. మరి దేవుని ప్రభావం నీలో ఉంటుందా? దేవునికి దగ్గరగా ఉంటే, నీ హృదయం, నీ మనసు దేవునికి దగ్గరగా ఉంచితే ఆయన ప్రభావం నీలో ఉంటుంది. హల్లెలూయా. లేమిలో కూడా నువ్వు తృప్తిగా ఉంటావు, బలహీనతలో కూడా బలాన్ని పొందుకుంటూ ఉంటావు. బలహీనత పోతుంది, లేమి పోతుంది అని చెప్పను కానీ, ఆ లేమిలో కూడా, ఆ ఇబ్బందుల్లో కూడా, ఆ యొక్క బలహీనతలో కూడా నువ్వు చాలా సంతోషంగా, తృప్తిగా, నెమ్మదిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నీకు ఇబ్బంది ఎందుకు కలుగుతుంది? ఒకవేళ ఆ యొక్క కొమ్మ నీలో ఉంటే, యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములో దాన్ని పెరికి వేసుకో. ఆమేన్. నాలోంచి ఆ కొమ్మను పెరికి వేయండి. నీలోనికి నీకు నేను దూరంగా ఉండకుండా, ప్రభువా నన్ను నీకు దగ్గరగా చేయండి అని అడగండి. దేవునికి స్తోత్రం. రెండోది ఏంటో తెలుసా? మరి మనకి ఇబ్బంది కలగడానికి గల కారణాలు ఏంటంటే, దేవుని యందు భయభక్తులు లేకపోవడం వలన. ఏంటండి? ఏమి లేకపోవడం వలన? భయభక్తులు లేవు. ఏవి లేవు? ఉందా? మనకు అన్నిటికీ టిక్కులు వేసుకుంటాం పైకి, కానీ హృదయంలో 1000 టిక్కు. దేవునికి స్తోత్రం. పైకి నేను వేసుకుంటాను, నువ్వు వేసుకో, జనాల కొరకు మనం అలా వేసుకుని అలా భ్రమలో ఉంటాం. కానీ నీ హృదయాంతరంగానికి తెలుసు, దేవుని యందలి భయభక్తులు లేకపోవడం వలన నువ్వు ఇబ్బందుల్లో పడిపోతున్నావు. ఈ అప్పులు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఈ రోగాలు ఎందుకు, మరి ఈ నష్టం ఎందుకు కలుగుతుందో తెలుసా? అసలు భగవంతుడు లేక దేవుని యందు నీకు ఏ మాత్రం కూడా అసలు కొంచెమైన భయం లేకుండా, భక్తి లేకుండా, వెచ్చలివిడిగా నువ్వు జీవితాన్ని ఆరంభించావు. జీవితాన్ని జీవించడానికి నువ్వు ప్రయాసపడిపోతున్నావు. దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, నేను చేస్తున్న ప్రతిదీ కూడా ఆయన గమనిస్తున్నాడు అని ఏమాత్రమైన భయం ఉంటే మనము పాపం చేయడానికి సాహసించాం, ధైర్యం చెయ్యం. హల్లెలూయా, హల్లెలూయా.
వాళ్ళున్నారా, వీళ్ళున్నారా, వాళ్ళున్నారా, వీళ్ళున్నారా అని చూసుకుంటాం. కానీ ఏదైనా చేయడానికి అయ్యో ఆయన ఆమ్ని ప్రజెంట్, ఆయన ఎల్లవేళలా అన్ని చోట్ల ఉండగలిగినటువంటి దేవుడు ఆయన. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన కన్నులు నన్ను చూస్తున్నాయి అనే భయం ఉంటే ఎక్కడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉంటాం. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుదాం. జెర్మియా చాప్టర్ 2 verse 19. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకున్నటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరి కర్మ వాళ్ళే అనుభవిస్తారు. ఎవరు తీసుకున్న గోతులో చెప్పండి, ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు అన్నట్లుగా ఇక్కడ లేఖనాలు ఏం తెలియచేస్తూ ఉన్నాయి? నీ దేవుడైన యెహోవాను నువ్వు విసర్జించావు, నీవు నా ఎడల భయభక్తులు లేకపోవడం వలన. దేవుడే మాట్లాడుతున్నాడు స్వయంగా. నేనంటే నీకు భయం లేదు, నేనంటే నీకు భక్తి లేదు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు వస్తే, పాస్టరమ్మ గారు వస్తే టీవీ కడుతున్నావు, కానీ ఆ టీవీ పైనే నన్ను పెట్టావు. ఏంటది? ఆ టీవీ పైనే నన్ను పెట్టావు. ఏంటది? ఇదే కదా ఆయన వాక్యమే దేవుడు కదా, వాక్యమే కదా దేవుడు. పోనీలే వాక్యం కాదు, చక్కగా మరి ఆ ఇల్లు ఓపెనింగ్ చేసుకునేటప్పుడు పెద్ద పటాన్ని మరి పాస్టర్ గారు చెప్తారు, ఇల్లు ఓపెనింగ్కి వెళ్ళేటప్పుడు అమ్మ యేసు ప్రభు గారు పటం ఒకటి తెచ్చుకో, బైబిల్ ఒకటి తెచ్చుకో, తైలం ఒకటి తెచ్చుకో, కత్తి ఒకటి తెచ్చుకో, ఇలా చెప్తాం మేము. ఏం కావాలండి అని అడుగుతారు. ఎందుకంటే మామూలుగా గృహప్రవేశాల్లో బిందుతో నీళ్లు తెస్తారంట, ఇంకేదో తెస్తారు, నాకు అది ఒకటే గుర్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిందుతో నీళ్ళు తెస్తారు. ఆ తర్వాత ఆవు వస్తుంది. ఆ ఆవు మొత్తం అంతా కూడా మరి రూములన్నీ తిరిగి అక్కడ అది మూత్ర మల విసర్జన చేసే వరకు కూడా మరి ఎంతో ప్రయాసపడతారు. తర్వాత ఏమో నవధాన్యాలు పట్టుకొస్తారు, కొంతమంది పసుపు కుంకుమ పట్టుకొస్తారు, ఏవో పట్టుకొస్తారు. కాబట్టి ముందే అలాంటి ఏమి తేవద్దమ్మా అని మా వంతుగా మేము చెప్పేస్తాం. వాళ్ళు తెచ్చుకున్నారా వాళ్ళ కర్మ, అంతే. మేము చెప్పేసాం, చేతులు కడిగేసుకుంటాం, తర్వాత దేవుడికి వాళ్ళని అప్పగించేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పడం మా బాధ్యత. ఇవేమి మనకి మరి ఈ లోక మర్యాదలు, ఈ లోక ఆచారాలు మనకి సరిపడవమ్మా, సరిపడవా ఎవండి అని చెప్తాము. దానికి మించి సమాజం కొరకు, బంధువుల కొరకు వాళ్ళు చూసుకొని అవి ఇవి తెచ్చుకున్నారా, దేవునికి అప్పగిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు గృహం ఓపెనింగ్ అప్పుడు మరి చక్కగా ఒక యేసు ప్రభు గారు పటం ఒకటి తెచ్చుకుంటాం, అది కూడా తీసుకొచ్చి హాల్లోనే ఆ పెద్ద నల్ల పెట్టి పైన పెడతారు దాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇల్లేమో ఇంత ఉంటుంది, కొన్ని ఇళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ఇల్లేమో ఇంత ఉంటుంది, అదేమో ఇంత ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇల్లేమో ప్లాస్టింగ్ ఉండదు, ఇంటికేమో పెయింట్లు ఉండవు, కరెంటు సరిగ్గా ఉండదు, మరి కొన్ని నిత్యావసరమైనటువంటి ఈ వస్తువులు ఉండవు, కానీ అది మాత్రం ఇంత పెద్దది ఉంటుంది, ఇంత పెద్దది. దేవునికి స్తోత్రం. ఎవరింట్లో చూసినా పెద్ద పెద్ద, ఈ రోజున చిన్న ఎవరు వాడట్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటో చిన్నది ఉంటే మళ్ళీ నామోషి. ఇక్కడ ఒకవేళ చిన్న పెట్టు ఉందంటే చాలా సిగ్గు, చాలా నామోషి. అసలు లేకపోతే ఇంకా సిగ్గు, అమ్మోయ్ టీవీ కూడా లేదా మీకు అంటారు. ఒకవేళ ఉంటే చిన్నదా, అది చాలా పెద్దది, 50 inches 60 inches 80 inches, మొత్తం ఆ గదంతా అది కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యో ఆ పైనే నేను ఉన్నాను, మరి ఆ పటమే యేసుప్రభు అనుకుంటున్నావు కదా నువ్వు, నిజానికి కాదు అది. హల్లెలూయా. నిజానికి ఆ పటంలో, ఆ విగ్రహంలో ఉన్నటువంటి వారు యేసుప్రభు వారు కాదు, ఆయన ఆత్మైన దేవుడు. దేవునికి స్తోత్రం. కానీ హైందవ సమాజానికి అర్థమయ్యే విధంగా మరి ఆ పటాలు, ఆ ఫోటో ఫ్రేమ్స్ అనేవి మనం చేయించుకుంటున్నాము, ఇంట్లో పెట్టుకుంటున్నాం.
ఆ పైనే పెట్టావు కదా, అయ్యో నేను ఇలాగ ఎప్పుడు పోనీ కళ్ళన్నా మూసుకున్న పటం తెచ్చుకోవచ్చు కదా నువ్వు అడిగి, మరి కస్టమైజ్ చేసుకొని యేసు ప్రభు గారి కళ్ళు మూసిన పటం ఏదన్నా ఉంటే ఇవ్వండి నాకని. ఈరోజు అన్నీ కస్టమైజ్డేనండి. అంటే తెలుసా మీకు కస్టమైజ్డ్ అంటే? కొంతమందికి తెలియదు, చెప్తాను. ఒకవేళ మరి ఈ మొబైల్ నేను తీసుకుంటున్నప్పుడు ఈ మొబైల్ మీద మరి నా పేరుతో నేను ఈ రాయించుకొని కస్టమైజ్ చేసుకొని నా ఫోటోని కస్టమైజ్ చేసుకొని తీసుకోవచ్చు. పెన్ మీద నా పేరు రాయించుకోవచ్చు. వాల్ క్లాక్స్ అన్నిటి మీద కస్టమైజేషన్ వచ్చేసింది. అలాగే వెళ్ళి ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి, ఏవండి యేసు ప్రభు గారి కళ్ళు మూసున్న పటం ఏదన్నా ఉంటే ఇవ్వండి, ఒకవేళ లేకపోతే మీరు చేయించి నాకు ఇవ్వండి, ₹2 ఎక్స్ట్రా పెట్టండి, మూసుకున్న పటమైనా తెచ్చుకొని ఆ టీవీ మీద పెట్టుకొని, అమ్మయ్య ఆయన కళ్ళు మూసుకుని ఉన్నారులే, చూడట్లేదులే అని నీ ఆత్మలో సంతృప్తి చెంది అప్పుడు ఏ ఛానల్ పెట్టుకుంటావో ఆ ఛానల్ పెట్టుకో. భయం లేదు అసలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మో మన సంఘంలో ఉన్న ప్రార్థనాపరులైన విశ్వాసం వచ్చేస్తుంది, కట్టండి. అమ్మగారు వచ్చేస్తున్నా, అయ్యగారు కట్టండి అంటున్నావు. కానీ అయ్యో చూచుచున్న దేవుడు యెహోవా ఈరే అయిన దేవుడు నన్ను దినమెల్లా చూస్తున్నాడే అనే భయం నీకు ఉందా? లేదు. మరి ఎందుకు వస్తున్నాయి ఇబ్బందులు నీకు? హల్లెలూయా. ఎందుకు వస్తున్నాయి ఇబ్బందులు? ఎందుకు వస్తున్నాయి అక్కర? ఎందుకు నీకు ఈ లోటు? ఎందుకు నీకు లేమి? దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే చదువుకున్న మనం ఇర్మియాలో ఏమంటున్నాడంటే దేవుడు, ఇదిగో నా ఎడల భయభక్తులు లేకుండుట వలన బాధకును శ్రమకును, ఆ బాధ, శ్రమ, ఆ ఇబ్బంది, ఆ అక్కర, ఆ లోటు నీకు ఎందుకు కలిగిందంటే నా ఎడల నీకు భయభక్తులు లేవు. ఈరోజు ప్రభు నీ హృదయాన్ని గర్దిస్తున్నాడు. గద్దింపును మరి నువ్వు చక్కగా ఏం తీసుకోవాలి, ఏం చేయాలి? గద్దింపును స్వీకరించి దాన్ని తైలాభిషేకం వలె నువ్వు చూడాలి. దాన్ని తైలం వలె దేవుని యొక్క గద్దింపును, ఆ తైలమును ఎలా అయితే నువ్వు మరి రాసుకుంటావు అలాగా ఆ గద్దింపును కూడా నువ్వు తైలాభిషేకం వలె భావిస్తే, దేవుడు యందు భయము కలిగి భక్తి కలిగి నువ్వు ఉంటే నీ ఇబ్బందులు దేవుడు తొలగించడానికి ముందుకొస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువు తల్లి. 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి అని ఒక ప్రశ్న మనకు కలిగితే, ఏంటి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని అసహించుకోవడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెడును చూసినప్పుడు మనం ఏం చేయాలి? అసహించుకోవాలి. నువ్వు ఇలా ఒక మనసులో నా దేవునికి నచ్చనివి నాకు కూడా నచ్చు, నా ప్రభుకి ఏవైతే అయిష్టములో అవి నాకు కూడా అయిష్టములే, నా ప్రభుని ఆనందపరచలేనివి ఏవైనా సరే నాకు అయిష్టములే, నా ప్రభుని సంతోష పెట్టలేనివి ఏవైనా సరే నాకు అయిష్టములే, నాకు నచ్చవు అని నీ దరిదాపుల్లోనికి రానివ్వకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బురదను తీసుకొని చక్కగా ఒంటికి పూసుకొని పాముకొని వెళ్ళి ఆ బురద పూసినటువంటి ఆ మట్టి దేహంతో వెళ్ళి మంచం మీద ఉంటామా? ఏం చేస్తాం? ఆ బురదను చూసినప్పుడు అసహించుకుంటాం, ఆ పెంటను చూసినప్పుడు అసహించుకుంటాం. అలాగే చెడుతనాన్ని చూసినప్పుడు అసహించుకోదు. అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే. చెడంటే ఏంటి అని కూడా నన్ను అడగద్దు. చెడంటే ఏంటో మరి మంచి చెడులు మరి వివేచించగలిగినటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. నీ మనసాక్షి ఏదైనా ఒకటి గర్దిస్తుందంటే అది చెడే. అమ్మో ఇది తప్పు అని నీ మనసాక్షి చెప్తుందా? అది చెడే. అది ఏదైనా సరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందులో మరి భయభక్తులు కలిగి ఉండడం వలన మరి మరి అది చాలా ఆశీర్వాదకరం అని కూడా బైబిల్ చెప్తా ఉంది. అదే ప్రావెర్బ్స్ సామెతలు 14:26లో మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
బహుధైర్యము అవును, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామనుకోండి, మనకేమొస్తుంది? ధైర్యం వస్తుంది, బహుధైర్యం. చాలా ఎక్కువ ధైర్యవంతులం అయిపోతాం. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రతి చిన్నదానికి భయపడవు నువ్వు. ఇబ్బందులే రాని, అక్కర్లే రాని, ఏమైనా రానివి నువ్వు బెంబేలు పడవు, భయపడవు, ధైర్యంగా ఉంటావు. ఎందుకంటే నీవు మరి యెహోవా యందలి భయభక్తుల వలన నువ్వు సంపాదించుకున్నావు ఆ ధైర్యాన్ని. దేవునికి స్తోత్రం. ఏదో కట్టుకోవడం వల్ల ధైర్యం రాలేదు నీకు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏదో కట్టుకుంటారండి, చేతికి కట్టుకుంటారు, నడానికి కట్టుకుంటారు, ఇంటికి వేలాడదీస్తారు. ఏంటంటే ఆ చీకటి, ఆ నెగిటివ్ ఎనర్జీ రాకూడదు మా ఇంట్లోకి, మా ఒంట్లోకి రాకూడదు, నేను ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి ఇంకేవేవో కొంతమంది వల్లిస్తూ ఉంటారు ధైర్యం కొరకు. అయితే మరి ధైర్యం అలా కలగదు. ఏదో కట్టుకుంటేనో, ఏదో మంత్రిస్తేనో, లేక ఏదన్నా మరి వల్లిస్తేనో నీకు ధైర్యం రాదు. దేవుని యొక్క మాటలు చెప్తా ఉన్నాయి ఈ రోజున. ఇదిగో దేవుని యందు నువ్వు భయము కలిగి, భక్తి కలిగి ఉంటే దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, నన్నే చూస్తున్నాడు. ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉండును. 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా సామెతలు, ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి మంచివారిని చెడ్డవారిని చూస్తూ ఉంటాయి అనేటువంటి భయభక్తులు అనేటువంటి ఆ యొక్క అవగాహన మనకుంటే మనం భయభక్తులు కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ముందుకు తీసుకువెళ్తానండి. మొదటిగా ఎందుకు మనకి ఇబ్బంది కలుగుతుందంటే దేవునికి దూరం అయిపోవడం వలన. అయిపోయావేమో ఒకసారి తప్పులేదు. నేను ఎప్పుడు చెప్తాను, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఎవరు కూడా మరి అంత ఏమంటారు, కరెక్ట్ అయినటువంటి పవిత్రులైనటువంటి వారు ఎవరు? మనం మరి అనేకమైనటువంటి విషయాల్లో తప్పిపోతూనే ఉంటాం. యాకోబు చెప్తున్నట్లుగా అనేకమైనటువంటి విషయాల్లో మనము తప్పిపోతూ ఉంటాం. కాబట్టి ఒకవేళ దేవునికి దూరం అయిపోయి తప్పిపోయేవేమో, తప్పేముంది? ఈరోజు దేవుడు జ్ఞాపం చేశాడు, ఒప్పుకొని మరలా దేవునికి దగ్గరికి వచ్చేద్దాం. రెండవది, నీకు ఇబ్బందులు, శ్రమలు, అక్కర్లు కలగడానికి కారణము మరి నువ్వు దేవుని యందు భయభక్తులు లేకపోవడం వలనే. కాబట్టి ఒకవేళ దేవుని యందు భయభక్తులు లేకుండా విచ్చలవిడిగా నీ ఇష్టం వచ్చినట్టు జీవించేస్తున్నావేమో, మరి ఒక్కసారి పరీక్ష చేసుకో. దేవుడు మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి నువ్వు సిద్ధపరచుకో. మూడవదిగా చూడండి, 107వ కీర్తన 107 17th verse 17వ వచనం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. చాలమ్మా. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను ఏం తెచ్చుకుంటారంట? బాధ, ఇబ్బంది. ఎవరు తెచ్చుకుంటున్నారు? బుద్ధిహీనులు వారి యొక్క దుష్ట ప్రవర్తన చేత, అంటే వారి ప్రవర్తన సరిగా లేకపోవడం చేత వారు తమ మీదకి ఏం తెచ్చుకుంటున్నారంట? బాధలు తెచ్చుకుంటున్నారు. నువ్వే తెచ్చుకుంటున్నావు, నువ్వే ఇన్వైట్ చేస్తున్నావు, నువ్వే ఆహ్వానిస్తున్నావు వేటిని? ఇబ్బందుల్ని, బాధల్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. వేటి వలన అంటే మరి సరి అయినటువంటి ప్రవర్తన లేకపోవడం వలన. దేవుని స్తోత్రం చెప్పండి. దుష్ట ప్రవర్తన, చెడు ప్రవర్తన. మన యొక్క ప్రవర్తన దేవుని ఎదుట సరి అయినదిగా మనము చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ నడత, నీ ప్రవర్తన ఎలా ఉంది? అయితే మనము దేవునికి మరి సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని పుట్టించాడంటే ఈ భూమి మీద. తెలుసా ఎందుకు మనల్ని పుట్టించాడు? సత్క్రియలు చేయడానికి. చూడమ్మ ఒక్కసారి ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో చూస్తాము, 2వ అధ్యాయంలో 10వ వచనం ఒకసారి చదవండి. ఎఫెసీ chapter 2 verse 10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన మనల్ని ఎందుకు సృష్టించాడు? ఆయన మనల్ని ఎందుకు చేసుకున్నాడంటే ఏం చేయడానికి? సత్క్రియలు చేయడానికి. మంచి క్రియలు చేయాలి మనం. దుష్ట క్రియలు, చెడు క్రియలు, పాపపు క్రియలు
అసహ్యమైనటువంటి క్రియలు, అపవిత్రమైనటువంటి క్రియలు, క్రియలు అంటే పనులు మనం చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పొరుగు వానిదగు దేనినైనను నువ్వు ఆశించకూడదు. చాలామందికి మరి ఒక రకమైనటువంటి మరి పనులు ఉంటాయి, దొంగతనం చేయాలనేటువంటి ఈ యొక్క అలవాటు ఉంటుంది. చెడు క్రియ, అది దుష్టక్రియ, దుష్ప్రవర్తన, అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మోసపూరితంగా ఉంటారు. అలాంటి దుష్ప్రవర్తన వలననే నీకేమో భక్తురాలని పోని అయితే, అందుకే అంటాడు మీరు ఉంటే చల్లగా ఉండండి, లేకపోతే వెచ్చగా ఉండండి. పర్వాలా, ఎవరు కాదన్నారు నిన్ను? ఉంటే భక్తిహీనుడిగా బ్రతికే, మొత్తానికి భక్తిహీనురాల్లో ఉండు. అయితే పూర్తిగా భక్తిలోనికి వచ్చాయి, మంచి ప్రవర్తన అలవర్చుకో, మంచి నడవడిక అలవర్చుకో. ఎలా ఉంటారంట? నులివెచ్చగా, కాస్త భక్తి కాస్త భక్తిహీనత ఈజ్ ఈక్వల్ టు ఇబ్బందులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి? కాస్త భక్తి కాస్త భక్తిహీనత, కాస్త పరిశుద్ధత కాస్త అపవిత్రత, ఇలాగన్నీ కాస్త 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 అటు ఉంటారు ఇటు ఉంటారు. అలా కాదు. మరి దేవుని యొక్క సన్నిధిలో మరి మంచి ప్రవర్తన నువ్వు దేవుని ఎదుట కలిగి ఉండు. మనము మనుషులను 100% మనం సాటిస్ఫై చేయలేం, తృప్తిపరచలేం మన మంచి క్రియ. ఎందుకంటే మనము ఒకరికి మంచి చేశామంటే అవతల వాళ్ళకి అది చెడు అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నీకును నీ దేవునికిని, నీ మనస్సాక్షినికిని, దేవునికిని నువ్వు సమాధానం చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ కలిగినటువంటి మనము, మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు బయలుపరుస్తూనే ఉంటాడు, ఇది మంచి పనా చెడ్డ పనా అనేది. ఒకవేళ చెడ్డ పని అని బయలుపరచబడితే గనక, నీ మనస్సాక్షి గర్దిస్తే గనక వెంటనే దానికి స్వస్తి చెప్పు, ఎవరేమనుకున్నా సరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా మరి దుష్ప్రవర్తన వలన మన జీవితాల్లోనికి మరి ఇబ్బందులు వస్తున్నాయి అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు నాకు ఈ ఇబ్బందులు ప్రభువా అంటున్నావు కదా పద్దాక. దేవునికి స్తోత్రం. ఏం తప్పు చేశాను? కొంతమంది భలే అడుగుతారు, ఏం తప్పు చేశాను ప్రభు, నేను ఏం పాపం చేశాను ప్రభు, నాకే ఇన్ని ఇబ్బందులు. చెప్తున్నాడు కదా, విను. నీకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి? చాలాసార్లు దేవుని అడిగావు కదా, నేనేం చేశాను? ఇదే నువ్వు చేసింది. ఏం చేశావు నువ్వు? దుష్ట ప్రవర్తన కలిగి ఉన్నావు, చెడు ప్రవర్తన. నీకు అసలు మంచే లేదు నీలో. మంచి మాటలు ఉండవు, మంచి చూపులు ఉండవు, మంచి మాటలు వినవు, మంచి తలంపులు ఉండవు. ఎంతసేపు కూడా చెడు 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 అయస్కాంతంలాగా చెడును ఆకర్షిస్తున్నావు నువ్వు. అందుకే ఇబ్బందులు నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత కష్టపడుతున్నా ఏమైపోతుందో తెలియట్లేదండి. ఏమైపోతుంది? నీ చెడు పనుల వలన వచ్చినట్టే వెళ్ళిపోతుంది. ఏ పని చేసినా కలిసి రావట్లా. చెరువులు వేస్తున్నావు, వ్యవసాయం చేస్తున్నావు, ఉద్యోగానికి వెళ్తున్నావు, ఏమీ కూడా నీ చేతికి అందిపుచ్చుకోలేకపోతున్నావు. వై? బికాజ్ ఎందుకు అనంటే, ఇదిగో దేవునికి దూరం అయిపోయావు నువ్వు. భయభక్తులు లేవు నీకు, దుష్ట ప్రవర్తన నీకు. నాలుగవదిగా చూడండి, 16వ అధ్యాయం, కీర్తనలు 16వ అధ్యాయం 4వ వచనం. నేను ముగింపులోనికి వస్తూ ఉన్నాను, కాస్త ఓపిక పట్టండి, ఒక 10 నిమిషాలు. 16:4. చాప్టర్ 16 వర్స్ 4. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ఏంటంటమ్మా, ఎంత చక్కగా ఉంది ఇక్కడ. ఇంకా నేను చెప్పడానికి ఏముంది ఇక్కడ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి ఏమొస్తాయంట? శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. యెహోవాను గాక మరి
ఎవరిని నువ్వు అనుసరించినా ఈ లోక మర్యాదలు, కొంతమంది ఈ లోక ఆచారాలు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం వీళ్ళ కోసం ఎన్ని రోజులు బ్రతుకుతావు? నువ్వు ఎన్ని రోజులు జీవిస్తావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తాం, మరి జాన్ ద బ్యాప్టిస్ట్ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక రాజుని గర్దించాడు, హేరోదు రాజుని. ఆమె సహోదరుని యొక్క భార్యను మరి అతడు ఉంచుకున్నందుకు గాను, తన భార్యగా అక్రమ సంబంధం కలిగి ఉన్నందుకు గాను ఎవరు భక్తుడైనటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను గర్దించాడు. తన పాపమును బట్టి, ఇదిగో నువ్వు ఇట్టి స్థితిని కలిగి ఉన్నావు, నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు అని గర్దించినందుకు మరి భార్యాభర్తలు ఇరువురు కూడా మనసులో పెట్టేసుకున్నారు. అది ఎవరు? భార్యాభర్తలు కాదు, యాక్చువల్గా అక్రమ సంబంధం అది, భార్య కాని భార్య. అయితే హేరోదు యొక్క జన్మదినం వచ్చింది, పుట్టినరోజు వచ్చింది, మనందరికీ తెలుసు. పుట్టినరోజు జరుగుతూ ఉంటే మరి హేరోదు యొక్క భార్య అని పిలువబడుతున్నటువంటి ఆమె తన యొక్క కుమార్తెను ఆ యొక్క వేడుకలో నాట్యం చేయడానికి ప్రేరేపిస్తుంది కదండి, తెలుసు. చక్కగా ఆమె నాట్యం చేస్తుంది. అయితే అంతకుముందు హేరోదు మాటిస్తాడు, అమ్మ నువ్వు నాట్యం చేయి, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అని అందరి ఎదుట, అక్కడ మనం చూడవచ్చు, అందరి ఎదుట ప్రామిస్ చేస్తాడు. అయితే ప్రామిస్ చేసిన తర్వాత ఈమె నాట్యానికి అందరూ మైమర్చిపోతారు. అందరూ కళతార ధ్వనులు, చప్పట్లు, కేకలు, ఏళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి ఒక తల్లి తన కూతుర్ని అలా ప్రేరేపించవచ్చా? తల్లి అంటే యూనికే. తన కుమారుణ్ణి మరి దేవునికి సమర్పించింది. ఎవరిని? తన కుమారుడు ఎవరు? తిమోతి. పిల్లల్ని చక్కగా దైవ భయములో పెంచాలి. ముఖ్యంగా మరి కుమార్తెను అంతమంది జనాభా ముందు మరి డాన్స్ చేయించడం అంటే ఎంత మరి సిగ్గుకరమైనటువంటి విషయం అండి. అలా చేయించినప్పుడు అక్కడ హేరోదు గురించి ఒక మాట రాయడం మనం చూస్తాం. అతను మాట ఇస్తాడు. అయితే మరి చాలా బాగా చేసింది కదా, ఏం కావాలని అడిగితే ఆమె ఆ చిన్నది వెంటనే అడగకుండా అమ్మ దగ్గరికి వెళ్ళి అంటది, అమ్మ మరి ఏం అడగమంటావు, నన్ను ఏం బహుమానం అడగమంటావు అని అడిగితే ఆ హేరోదు యొక్క భార్య లేక ఆ యవన స్త్రీ యొక్క తల్లి, యవన కుమార్తె యొక్క తల్లి అంటది కదా, ఇదిగో బాప్తిస్మం ఇచ్చి యోహాను తలను నువ్వు అడుగు. చూడండి ఎలాంటి విషయాలకు ప్రేరేపిస్తుందో తల్లి, ఎలాంటి విషయాలకు ప్రేరేపిస్తుంది. నాట్యం చేయమని ప్రేరేపిస్తుంది. ఒక మనిషి చంపమని, అది కూడా అభిషక్తుడైనటువంటి వాడిని చంపమని నేర్పుతుంది. ఈ రోజున పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు మరి మీ పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? నేను ఎప్పుడు కూడా ఈ విషయం వచ్చినప్పుడు ఒక మాట చెప్తాను, దేవుడు నమ్మి
ఈ లోక సంబంధమైనటువంటి ఆ సినిమా డైలాగ్స్ చెప్పిస్తూ, ఆ సినిమా పాటలకి స్టెప్పులు వేపిస్తూ, మళ్ళీ చూడండి అందరూ చూడండి నా పిల్లని అందరూ చూడండి అని. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా వాక్యం చెప్పించి అప్పుడు అది షూట్ చేసి నువ్వు పెట్టు. ఒక వారంలో ఒక కంఠత వాక్యం నేర్పించి ఆ కంఠత వాక్యము చూడకుండా అప్పచెప్పినప్పుడు వీడియో తీసి పెట్టు. ఒక పాట నేర్పించు, ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు మరి ఆ తప్పులు పాడుతూ ఉన్నా సరే చక్కగా అది షూట్ చేసి పెట్టు. ఎంత మహిమ దేవునికి, ఎంత మహిమ! దేవుడిచ్చినటువంటి పిల్లల విషయంలో ఇదా నువ్వు చేసేది? ఇలాగా మరి ఆ సినిమా పాటలకి స్టెప్పులు వేస్తూ వేయిపిస్తూ, దగ్గరుండి వేయిపిస్తూ, మరి ఆ డైలాగులు చెప్పిస్తూ అవి పెడతా ఉంటే నాకు చాలా విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది, బాధ కూడా వేస్తూ ఉంటుంది. ఏ మార్గంలో నడిపిస్తున్నారు మీ పిల్లల్ని? వాళ్ళకి చిన్నప్పుడు అది చెప్పారు, పెద్దదిగా సినిమాలు చూడొద్దురా, నువ్వు ఆ డైలాగ్ చెప్పొద్దురా, అలాగా ఆ రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ డాన్సులు అయ్యొద్దురా అంటే వాడు వింటాడా? చిన్నప్పుడు నువ్వేగా వేయించావు, చిన్నప్పుడు నువ్వేగా చెప్పించావు. కొన్ని స్కూల్లో నేర్పిస్తున్నటువంటి కొన్ని మాటలు ఉంటాయి, అవి చెప్పించు చక్కగా. అంకెలు చెప్పించు, ఏబిసిడీలు చెప్పించు, షూట్ చేసి పోస్ట్ చేయి. ఇంకేదో కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా చక్కగా షూట్ చేసి పోస్ట్ చేయి. ఎంతో ఆనందం వేస్తుంది అవి చూసినప్పుడు. చక్కగా చెప్తున్నారు వీళ్ళు, ఎంత బాగా నేర్చుకుంటున్నారో. చూసేవాళ్ళకు కూడా ఆనందం వచ్చి బిడ్డలు బ్లెస్ చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏమి నేర్పుతున్నారు ఇక్కడ చూడండి. ఒక అసహ్యకరమైనటువంటి తల్లి ఏమి నేర్పుతుంది? డాన్స్ వేయను, ఇదిగో అతన్ని చంపేలాగా ప్రేరేపిస్తూ ఉంది. అభిషక్తుడైన యోహాను గారిని చంపమని ప్రేరేపిస్తూ ఉంది. ఈ రోజున తండ్రులారా, ఇదిగో మీ పిల్లలకి మీరు ఏం నేర్పిస్తున్నారు? ఏం విలువలు నేర్పిస్తున్నారు? మనకుంటే ఎథిక్స్, మనకుంటే విలువలు మన పిల్లలకు మనం నేర్పిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నేను చెప్పినటువంటి మాటలు మరి ఇక్కడ వింటున్నా లేక ఎక్కడుండి వింటా ఉన్నా సరే, మన క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మన యొక్క పిల్లల్ని ఆ విధంగా చేయొద్దు. మళ్ళీ వచ్చి అప్పులని చెప్తారు, మళ్ళీ వచ్చి ఇబ్బందులు అని చెప్తారు, మళ్ళీ వచ్చి రోగం అని చెప్తారు, అది అవ్వట్లేదు ఇది అవ్వట్లేదు అని చెప్తారు. ఎందుకు అవుతుంది? నువ్వు చేసేవన్నీ కూడా అసహ్యకరమైనటువంటి పనులు, దుష్టక్రియలు, దేవుని బాధ పెట్టేటువంటి క్రియలు, దేవుణ్ణి ఏడ్పించేటువంటి క్రియలు. ఈ క్రియలన్నీ చేసి ఇబ్బందులు తొలగించని ఏం మొహం పెట్టుకుని అడుగుతావు ఆయన? అసలు ఏం మొహం పెట్టుకుని అడుగుతావు? నా మొహమేనండి అంటావా? పో అవతలుగా అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఎలా అడగాలనిపిస్తుంది? నువ్వు దేవుణ్ణి దుఃఖింపజేస్తున్నావు, దేవుణ్ణి బాధ పెడుతున్నావు. నువ్వు నీ పనులు, నీ పిల్లల ద్వారా, నీ యొక్క మరి నీ కలిగినటువంటి ద్వారా దేవుణ్ణి బాధ పెడుతూ. కొంతమంది చెప్పినటువంటి ఆ విషయాలు బట్టి ఇంటికాడ వాళ్ళ కొరకు ఏడుస్తూ ఉంటాం మేము, బాధపడి మరి ప్రభువా స్థితి నుంచి విడిపించు అని నేనేమో చక్కగా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే, ఎప్పుడైనా మరి అలాంటివి చూసినప్పుడు నాకు బాధేసేస్తూ ఉంటుంది. వాట్ యు ఆర్ టీచింగ్ టు యువర్ చిల్డ్రన్? నీ పిల్లలకి ఏం నువ్వు బోధిస్తున్నావు, ఏం నేర్పిస్తున్నావు, ఏం విలువలు నేర్పిస్తున్నావు? కొంతమంది సోషల్ మీడియాలో పిల్లలు మరి ఇలాగా ముసుకేసేసుకొని, పిల్లలు చిన్న పిల్లలండి భలే ఉంటారు, ఇలా ముసుకేసుకొని ప్రార్థన చేసేస్తూ ఉంటారు. అని చూసినప్పుడు ముచ్చటేసి రాదా? మైక్ పట్టేసుకొని ఆరాధన ఏసంటం పలకదా వాళ్ళకి, పలకడం రాదా వాళ్ళకి? అయినా సరే వాళ్ళు ముచ్చటేసుకొని రాదా? మనకే ఇంత ముచ్చటేసుకుని వస్తూ ఉన్నాడు, పైనుంచి ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఎంత ముచ్చటేస్తుందండి. ఆడెవడో మరి వాళ్ళని హెచ్చించుకోవడానికి, వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడానికి ఏవేవో సినిమాలు తీస్తూ ఉంటే అసలు చూడడమే తప్పు, మళ్ళీ అవి పట్టుకొచ్చి పిల్లలతో ఇలా అనిపిస్తాం. హల్లెలూయా. ఆ డైలాగ్స్ ఎలా ఉంటాయంటే ఏదో ఉద్రేకంగా ఉంటాయి, కానీ అందులో బలం లేదు, అందులో శక్తి లేదు. దేవుని మాటల్లో బలం ఉంది. పిల్లలకై మనం నేర్పించాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అయితే మరి ప్రేరేపించినప్పుడు ఆ అమ్మాయి వచ్చి మరి రాజుగారి దగ్గర అడుగుతుంది, నాకు బాప్తిస్మం ఇచ్చి యోహాను తల పళ్ళెములో పెట్టి తీసుకుని వచ్చి ఇవ్వండి అంటే, అక్కడ మాట చూడవచ్చు మనం, ప్రజలందరి నిమిత్తము ఏం చేశాడంట, అందరి ముందు మాట ఇచ్చేశాడు కదా, ప్రజలందరి నిమిత్తము తీసుకొచ్చి యోహాను తల నరికించి పళ్ళెములో పెట్టి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎంతసేపు బ్రతుకుతావు నువ్వు? వాళ్ళ కోసం ఇది చేశానండి, మరి మా బంధువులండి, మరండి అదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆచారాలండి, మరి అయ్యండి, మమ్మల్ని వెళ్ళేసేస్తారండి అని వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎంతకాలం బ్రతుకుతావు నువ్వు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వివాహాలు చేసుకోవడం విషయంలో కానివ్వండి, ఏదైనా ఫంక్షన్స్ జరిగించుకోవడం విషయంలో కానివ్వండి, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎంతకాలం మనం? హల్లెలూయా. 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 మళ్ళీ కొంతమంది నా దగ్గరికి వచ్చి నన్ను అనిపించడానికి కొంత అంటే అక్క అనేసిందంటే అమ్మయ్య అంటే నన్ను అనిపిస్తే దేవుడు నువ్వు అనిపించేసినట్టేనా? దేవునికి స్తోత్రం. మరేమోనండి పెళ్లి చేసుకోవాలండి, మరి తప్పదు కదండి, ఏం చేయమంటారండి? మరేమో ఇంట్లో గృహప్రవేశం అండి, మరి తప్పదు కదండి, ఏం చేయమంటారండి? ఏం చేయమంటావేంటి? ఎన్నోసార్లు వాక్యం ద్వారా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అన్ని ఆచారాలు మనకు వలదు, మనకు సరిపడవు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ చెయ్యాలనుకుంటే చేసుకొని దాని యొక్క ఫలితం నువ్వే అనుభవించాలి. నన్ను అనిపించి మళ్ళీ నన్ను అందులో ఎందుకు కలపడం? మీరు కూడా తీసుకోండి కొంచెం పాలు అన్నట్టు. పాలంటే ఈ పాలు కాదండో, ఏ పాలు? భాగం. ఆ శాపంలో ఆ దోషంలో నాకు కూడా కొంచెం భాగం ఇవ్వాలని నన్ను కూడా అనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నేను అన్నం. దేవునికి స్తోత్రం. అసలు నన్ను అడగొద్దు అలాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, నీకోసం నువ్వు బ్రతుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని విడిచి వేరొకరిని అన్యాచారాలు ఇంకా వేరే వాటిని నువ్వు అనుసరిస్తూ ఉన్నావు. అందుకే నీకు ఇబ్బందులు, అందుకే నీకు ఇబ్బందులు. సూటిగా ప్రభు, అందుకే నీకు ఇబ్బందులు, అందుకే నీకు ఈ అక్కరలు. నిన్ను విడిచిపెట్టి పోవట్లా. దేవుని కలిగి ఉన్నప్పుడు నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, దేవుని మనం కలిగి ఉన్నప్పుడు ఇబ్బందుల్లో కూడా మనకి ఇబ్బందుల్లో ఉన్నట్టు అనిపించదు. హల్లెలూయా. అక్కరలో కూడా మనం అక్కరతలో ఉన్నామని అనిపించదు. బలహీనతలో కూడా మనం బలహీనంగా ఉన్నామని అనిపించదు. ఎప్పుడు? దేవునితో ఉన్నప్పుడు. కానీ దేవుని విడిచిపెట్టినప్పుడు ఇబ్బందుల్లో ఆ ఇబ్బందులు ఇంకా 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 రెట్టింపు అయిపోయినట్టుగా, ఉన్నది ఇంతే కానీ ఇంత ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీ ఇబ్బందికి కారణాలు ప్రభు చెప్తున్నాడు. దాన్ని పెరికి వేసుకో. దేవునికి దూరం అయిపోయావు, దేవుని యందు భయభక్తి లేకపోవడం వలన, నీ యొక్క దుష్ట ప్రవర్తన వలన, దేవుని విడిచి నువ్వు తిరగడం వలన ఇదిగో నువ్వు ఇబ్బందుల్లో పడిపోతా ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఈ చిన్న కుమారుడు కూడా, ఈ ప్రాడిగల్ సన్ కూడా ఏం చేశాడండి? అలా ఇబ్బంది పడినప్పుడు ఏం చేశాడండి? తెలివిగా ఏం చేశాడు? రావాలంటే తెలివి రావాలి. హీ కేమ్ టు హిస్ సెన్సెస్ అనే మాటను మనం చదువుతాం. అతడు తెలివిలోనికి వచ్చాడు, అతడు బుద్ధి తెచ్చుకున్నాడు. హీ కేమ్ టు హిస్ సెన్సెస్. ఎవరు? ఆ చిన్న కుమారుడు. సెన్స్ లేకుండా, అంటే అప్పటి వరకు చేసిన పనులన్నీ సెన్సెస్గా చేశాడు. సెన్స్ లేదు. ఏం చేస్తున్నాడు? ఆ డబ్బులన్నీ కూడా ఎలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాడు. తండ్రికి దూరం అయిపోయాడు. మరి పంది పట్టు కూడా తినటానికి మరి సాహసించాడంటే సెన్స్ ఉందా లేదా? లేదు. సెన్స్ లేదు, బుద్ధి లేదు, తెలివి లేదు. బట్ వెన్ హీ కేమ్ టు హిస్ సెన్సెస్, అతడు మరి తెలివిలోనికి వచ్చినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడండి? వెంటనే తప్పు తెలుసుకొని, ఇదిగో వెళ్ళి నా తండ్రిని చేరుకుంటాను నేను. దేవునికి స్తోత్రం. అక్కడ మరి నా పని వాళ్ళకు కూడా, నా ఇంటిలో, నా తండ్రి ఇంట్లో పనిచేసే పని వాళ్ళకు కూడా సమృద్ధికరమైన ఆహారం ఉంది. దే వర్ లీడింగ్ ఎ హ్యాపీ లైఫ్. వాళ్ళు చాలా సంతోషకరమైనటువంటి సమృద్ధికరమైన జీవితాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు, గడుపుతూ ఉన్నారు అని చెప్పి తప్పు తెలుసుకుని వెనక్కి తిరిగి వచ్చాడు.
వెనక్కి తిరిగి వచ్చి తండ్రిని వేడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా వేడుకోవడం వలన తండ్రి మరి ఆ ఇబ్బందులన్నిటి నుంచి విడిపించి ఏం చేశాడంటే హత్తుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్యా నన్ను హత్తుకో, నా ప్రియ యేసయ్యా నన్ను ఎత్తుకో, నా యేసయ్యా నన్ను హత్తుకో, నా ప్రియ యేసయ్యా నన్ను ఎత్తుకో. పడిపోయిన స్థితిలో నీ చెంత చేరగా, పాడైన బ్రతుకుతో నీ దరి చేరగా, పడిపోయిన స్థితిలో నీ చెంత చేరగా, పాడైన స్థితిలో నీ దరి చేరగా, నా యేసయ్యా నన్ను హత్తుకో, నా యేసయ్యా నన్ను ఎత్తుకో, నా యేసయ్యా నన్ను హత్తుకో, నా ప్రియ యేసయ్యా నన్ను ఎత్తుకో, నా యేసయ్యా నన్ను హత్తుకో, నా ప్రియ యేసయ్యా నన్ను ఎత్తుకో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము ప్రభువా నన్ను హత్తుకో అంటే ఆయన హత్తుకుంటాడు. పడిపోయిన స్థితిలో ఉన్నావా, పాడైపోయినటువంటి ఆ బ్రతుకుతో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు అలా నా నోట్లోంచి పాడుతూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నాకు ఇచ్చిన కొత్త పాట. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఎవరిదో అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అలా పడిపోయిన చోట అలాగే ఉండిపోద్దు. ఆ పాడైన స్థితిలో అలా ఉండిపోద్దు. దేవుడు చెప్పాడు కదా, నీ ఇబ్బందుల నుంచి నేను విడిపిస్తాను అని. ఆ పడిపోయిన పాడైనటువంటి స్థితిలో నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఆయన ఏం చేసుకుంటాడు? ఆ తండ్రి చేసినట్టే ఆయన కూడా ఏం చేస్తాడు? నువ్వు మురిగ్గా ఉన్నావా, కంపు కొడుతున్నావా, డజంట్ మ్యాటర్, ఏమి పట్టించుకోడు ఆయన. నిన్ను ఆయన హత్తుకొని తీసుకెళ్ళి మరి నీకు చక్కని వస్త్రములను తొడిగించి, రింగు తొడిగి, ఇక్కడ చెప్పినవన్నీ కూడా ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.